భీమ్లా నాయక్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నా దగ్గరకు వచ్చిన ప్రతి లుచ్చాగాడు బచ్చాగాడే అని. అలాగా ఈ మధ్య ఇంటర్నెట్ ఫీల్డ్లో ఒక పెద్ద మనిషి, ఒక సోకాల్డ్ ప్రొక్లైమర్ సనాతన ధర్మ సంఘ సంస్కర్త, ఈ పెద్ద మనిషి ఈషా ఫౌండేషన్ మీద 31 నిమిషాల 59 సెకండ్ల వీడియో చేశాడు. చూసుంటారు అందరూ, చూడకుండా అయితే పోరు. అసలు వాడేమన్నాడో చూద్దాం. అయితే ఆదియోగిని మీరు చూస్తే ఇక్కడి వరకే ఉంటది. మీరు మీ పూజ గదిలో గాని ఇంట్లో ఉన్న ఫోటోల్లో గాని ఎక్కడ చూసుకున్నా సరే హాఫ్ బాడీతో ఉన్న దేహంతో ఏ దేవుణ్ణి మనం కొల్చము. ఆదియోగి ఒక బస్ట్ స్కల్ప్చర్, దాన్ని పూజా గదిలో పెట్టి పూజించడం సనాతన ధర్మానికి వ్యతిరేకం అని అరుస్తున్నాడు. నరసింహ శతకంలో ఒక లైన్ ఉంటుంది, అధిక విద్యావంతులు అప్రయోజకులైరి పూర్ణసుంఠలు సభా పూజలైరి అని. అసలు ఒక బస్ట్ స్కల్ప్చర్ ఏంటో ముందు చూద్దాం. బస్ట్ స్కల్ప్చర్ అంటే ఛాతీ పై మీదుగా ఉన్న, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఛాతీ కొంచెం పైనుంచి తల వరకు ఉన్న విగ్రహాలు. ఈ లెక్క ప్రకారం అలాంటి విగ్రహాన్ని పూజించకూడదు. ఓకేనా, ఫిక్స్ అయిపోదాం కొంచెంసేపటి వరకు. అందాం అన్నగారికి. కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళాం అనుకోండి, మన చరిత్రలో చూసుకుంటే మహారాజా రాణా ప్రతాప్ సింగ్ అనే పేరు వినుంటారు. వాళ్ళ వంశానికి మూల కారణమైన బప్పారావుల్ గారు, ఆయన ఒక ఎన్లైటెండ్ బీయింగ్. ఆయన ఏం చేశాడ్రా అయ్యా ఇక్కడ అంటే, ఆయన ఏకలింగ్జీ అని చెప్పి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఈయన గారి లెక్క ప్రకారం ఇప్పుడు దానికి కూడా పూజ అర్హత లేదంటారా? సరే, అది కాదు. మన శక్తి పీఠాలు ఉన్నాయి, 18 అష్టాదశ శక్తి పీఠాలు. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే కౌంచపట్టని అంటూ 18 శక్తి పీఠాలు ఉన్నాయి, అవునా? అంటే ఇవి పూర్తి దేహంతో ఉండే విగ్రహాలు కావు కదా, అదే మూర్తులు కావు కదా. సో వీటికి కూడా పూజార్హత లేదంటావా? సరే, అది కూడా కాదురా బాయ్. నువ్వు ఉంటే హైదరాబాద్ కి దగ్గరలో రేణుకాయలమ్మ, గ్రామ దేవతలు కొంతమంది ఉంటారు, పోచమ్మ, ముత్యాలమ్మ, ఇవన్నీ ముఖమాత్ర రూపాలు. వీళ్ళందరికి కూడా పూజార్హత లేదంటావా? సరే, అవన్నీ కాదు. నీకిష్టమైన, గుర్తుపెట్టుకో, నీకిష్టమైన కర్మాన్ ఘట్ హనుమంతుడి గుడి. మరి అక్కడ హనుమంతుడు ఏ లెక్కలో ఉంటాడు? సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం, నీ సనాతన ధర్మం బుక్స్ ప్రకారం వీటన్నిటిని కూల్చేయాలి, లేకపోతే పూజలు చేయకూడదు, అంతేనా? నీకు ఇదేదో సిలికాన్ వ్యాలీ నుంచి వచ్చిన స్కల్ప్చర్ అనిపించిందేమో కానీ ఆదియోగి అనేది ఒక పూర్తి శివతత్వం. ఆ శివతత్వంతో నిన్న పూర్తి ఒక శక్తి రూపం. ఆ శక్తి ఎవరిస్తున్నారా అంటే కొంచెం ఆదియోగి కొంచెం ముందుకెళ్తే యోగేశ్వర లింగ. యక్షస్వరూపాయ శివ సుందరేశాయ నమః. ఆదియోగి రూపానికి శ్వాస ఊపిరి పోసేలా యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. అందులో 5 చక్రాలతో ఒక శక్తిమైన సాధనా కేంద్రాన్ని దానితో ప్రతిష్టాపన చేశారు. సనాతన ధర్మం అనే పేరు విన్న వెంటనే మనందరికి గుర్తొచ్చేది ఒక పవిత్రమైన నగరం, కాశీ. సప్తర్షి హారతి వినున్నావా? ఎందుకు నుండోలే, సంఘ సంస్కర్తవు కదా, సరే సనాతన ధర్మ సంస్కర్తవి కదా, వినే ఉంటావులే. అక్కడి అర్చకులు ప్రతి సంవత్సరం నువ్వు చెప్పిన ఒక ఫేక్ స్కల్ప్చర్ అన్నావు కదా, అదే బస్ట్ విగ్రహం అన్నావు కదా, దాని ముందున్న యోగేశ్వర లింగానికి సప్తర్షి హారతి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సప్తర్షి హారతి అనేది కాశీలో విశ్వనాథుడి లింగానికి మాత్రమే చేస్తారు, ఇంకెక్కడా చేయరు. అలాంటిది యోగేశ్వర లింగానికి చేస్తున్నారు అంటే ఏంది? ఇప్పుడు ఈ పెద్ద మనిషి వాళ్ళని మించిన తోప, లేకపోతే వాళ్ళని మించిన జ్ఞానే? బేసిక్ సెన్స్ లేదండి. అది కాదు. అసలు నా బాధ ఈడితో ఏంటి అంటే, వీడి కీబోర్డ్ వారియర్ అనమాట వీడొకడు. ఇన్ గారు అసలు ఏదేదో అనుకొని అర్ధ జ్ఞానంతో, ఏంటి అర్ధ శాస్త్ర జ్ఞానంతో అసలు మీరు ఎలా పూజిస్తారు అది ఇది అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆ 31 నిమిషాల 59 సెకండ్ల వీడియోలో 35 ప్రశ్నలు వదిలాడు. ఇస్తా, ప్రతి దానికి సమాధానం ఇస్తా, గుర్తుపెట్టుకో. చూసుకుందాం మరి, రెడీగా? మా వాడిని ఏదో అన్నావు కదా, ఏంది సద్గురుం తం నమామి అనకూడదా? సరే, నేను అన్నురా బాయ్, నేను ఒకటి అంట,
నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నీకుందా రే? నీకుంది.